ప్రేమ ప్రేమ అని ఎందుకు చంపుతున్నావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మరి ఇన్నాళ్ళు ఎందుకు వెనకాల తెప్పించుకున్నావు? షాపింగ్లు ఎందుకు చేయించావు? సినిమాలకు ఎందుకు తీసుకెళ్ళావు? ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ సూర్య. నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నావు, నాకు కావాల్సింది నేను తీసుకున్నా. దాంట్లో ప్రేమ ఎక్కడుంది? ఏంటి ఒక అబ్బాయి జీవితం నాశనం చేస్తున్నావు, తెలుస్తుందా నీకు? అయినా నువ్వు కాదులే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి ఇలాగే ఉంది. నాకే అర్థం కాలేదు, నాదే మట్టి బుర్ర. అయినా ఈ రోజుల్లో ఎంతమందిని చూడట్లేదు. కొద్ది రోజులు కలిసి ఉంటారు, తర్వాత లైట్ తీసుకుంటారు. దానికి నువ్వు ప్రేమ అని పేరు పెడితే నేనేం లవ్ చేసేయాలా? అయినా నీకేం తెలుస్తుందిలే, మోసపోయింది నేను. ఆ పెయిన్ నాకు తెలుస్తుంది. హలో హలో మిస్టర్, ముళ్ళు చాకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది ఆకుకే. అర్థమైందా? అయినా ప్రతి ఆడదానికి ఇది అలవాటు అయిపోయింది. మగాడి మీద తప్పు లేకపోయినా తప్పని చూపించడానికి. ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి. ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? హింసిస్తున్నానా? సూపర్ స్నేహ, సూపర్ నువ్వు. సరే, ఏమంటావు చెప్పు. చెప్పడానికి ఏముంది? నేనైతే నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇప్పుడే ఈ కొండ మీద తోసేసి వెళ్ళిపోతా. వామ్మో, వీడు జోక్ చేస్తున్నాడా లేదా నిజంగానే తోసేస్తాడా? కొంచెం నటిద్దాం. ఏం మాట్లాడుతున్నావు సూర్య? చేసేదే మాట్లాడుతున్నాను. ఇదేనా నీ ప్రేమ? నేను చెప్పేది వినట్లేదు కదా నువ్వు. ఏం వినాలి సూర్య? వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే ఫుడ్ వరకు మొత్తం నీకు నచ్చిందే డిసైడ్ చేస్తున్నావు. ఇంకా నేనెక్కడున్నా అసలు? నువ్వు నాకు నచ్చినట్టు ఉంటే సరిపోతుంది. వేరే వాళ్ళ టెన్షన్ ఎందుకు నీకు? అటెన్షన్ కోసం వేసుకోవడం ఏంటి? నాకంటూ ఇష్టాలు ఉంటాయి కదా. ఏంటి అందరి ముందు ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడమా? ఇదేనా నువ్వు అర్థం చేసుకునేది? సరే నేను ఒకటి అడుగుతా, చెప్పు. హా, ఏంటి? నీ ఇన్స్టాలో చందు ఎక్స్ అని ఒక అకౌంట్ ఉంది కదా, ఎవరిది అది? వాడి కోసమే కదా నన్ను వదిలేద్దాం అనుకునేది? ఇది వీడికి ఎలా తెలిసింది? చెప్పు, మాట్లాడు. ఇప్పుడు వరకు మాట్లాడావు కదా. తను జస్ట్ ఫ్రెండ్ సూర్య. అవునా? నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? అదంతా ఇంపార్టెంట్ అనిపించలేదు, అందుకే చెప్పలేదు. చెప్పలేదా? చెప్పకుండా నటించావా? నేనేం నటించట్లేదు. అవునా? మరెందుకు వాడి చాట్ వ్యానిష్ మోడ్లో ఉంది? అసలు ఇవన్నీ వీడికి ఎలా తెలుస్తున్నాయి? అంటే ఫ్లర్ట్ చేస్తున్నాడని, ఎందుకులే అవసరం లేదని అలా. మరి వాడు ఫ్లెట్ చేస్తే నాతో చెప్పాలి కదా. చెప్తే ఏం చేసేవాడివి? వాడి చేతులు రెండు విరగొట్టేవాడిని. అందుకే చెప్పలేదు. సరే ఏంటి? వాడితో చాట్ చేయకూడదు అంతే కదా? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పు. నువ్వంటే ఇష్టమేరా, కానీ ఈ కోపం చూస్తుంటేనే భయం వేస్తుంది. నాకే కాదు, ప్రేమించిన ప్రతి ఒడికి కోపం వస్తుంది ఇలాంటి అడ్వాన్సర్లు ఇస్తే. అంటే ఎలా రియాక్ట్ అవుతావా అని జస్ట్ జోక్ చేసా అంతే. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? సారీ సూర్య. ఐ లవ్ యూ టూ స్నేహ. లవ్ యూ టూ. ఇందాక ఇష్టం లేదన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇష్టం అంటున్నావు, మళ్ళీ జోక్ చేశాను అంటున్నావు. నమ్మాలంటే భయం వేస్తుంది స్నేహ. నమ్మకం లేదా? సరే వదిలే. అరే అలా కాదు. అయినా నీలాంటి వాడి ప్రేమ ఎవరికైనా చాలా ఈజీగా నచ్చేస్తుంది. ఆహా. మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన మూర్ఖత్వం సూర్య. ఈ భూమి మీద అన్నిటికంటే వేగంగా మారిపోయేది మనిషి మనసు మాత్రమే. నీ మీద ఇష్టం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు చెప్పలేదంతే. సరే సర్లే, అయినా నీకు చాలా అదృష్టం ఉందిలే. నాకెందుకు అదృష్టం? నేను ఈ లైఫ్లోకి వచ్చాను కదా. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేవని కనిపించే వరకు అర్థం కాలేదంట. ఏంటి ఆలోచిస్తున్నావు? నథింగ్. 1 minute. చెప్పవే. ఎక్కడున్నావు అంత కోపంగా? నాకు ఒక నసగాడు ఉన్నాడు కదా, వాడు సడన్గా కాల్ చేసి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చాక ప్రేమ అని సాగు కొడుతున్నాడు. ఎవరు? సూర్య? హా. పాపం సచ్చి. పాపం ఏంటి? నేనే కదా పాపం.
సగమే ఖర్చు చేపించా, సంతోషించమను. ఆలోచించి ఒకసారి. ఆలోచించడానికి ఏం లేదు, ఏది జరగాలో అదే జరుగుతుంది. వాడి గురించి వదిలి, నేను చూసుకుంటాలే. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా? వామ్మో, వీడేంటి పెళ్ళి అంటున్నాడు. ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాం చేసుకుందాం. ఎప్పుడు వచ్చి మీ ఇంట్లో మాట్లాడాలి? మ్, నేను చెప్తా సూర్య. ఫాస్ట్గా పెళ్లి చేసుకొని 1,000 మంది పిల్లలని కానీ వెళ్ళి. మ్, హ్మ్, సరిపోతారా? సరిపోతారు. చాలు, ఆపుతావా? హ్మ్, 1,000 మంది ఏం వద్దులే కానీ నువ్వు నేను పాప బాబు చాలు. సార్కి ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. లేకుండా ఎలా ఉంటాయి? అలాంటి బెల్లం ఉంటే ఇద్దరితో ఆగలేమనుకో. ఆహా. హ్మ్, స్నేహ హా, స్నేహ లాగకు, తెగిపోద్ది. విషయం ఏంటో చెప్పు. ఒక హగ్, ఒక కిస్. చెప్పు, తెగుద్ది. ప్లీజ్ స్నేహ. ఆపుతావా నువ్వు? సరే. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. ఉమ్. హలో స్నేహ, రేపు కలుద్దామా? ఎందుకు? కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వీడేంటి మళ్ళీ కలుద్దాం అంటున్నాడు? ఈసారి ఏం ప్లాన్ చేస్తాడో ఏమో. చూద్దాం, నాకు కొంచెం వర్క్ ఉంది. ప్లీజ్ స్నేహ. ఓకే, వస్తా. సరే. ఏంటి, ఎందుకో రమ్మన్నావు? ఏంట్రోయ్ హ్యాండ్స్ పట్టుకున్నావు? అంటే అది ఏంటది? దీనికేనా రమ్మని చెప్పింది? మ్యాక్స్ అదే అనుకో. పెద్ద ప్లాన్ వేసావుగా. పెద్ద ప్లాన్ ఏం కాదు, పెళ్లి తర్వాత ఎలాగో పిల్లలు కావాలి కదా, అదేదో ముందు నుంచే ప్లాన్ చేద్దామని. ఏంటి సూర్య, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఎలా కనిపిస్తున్నా నీకు? నేనే కదా, ఏమైంది ఇప్పుడు? అయినా సూర్య, నువ్వు చేస్తున్న తప్పు. ప్లీజ్ స్నేహ, ఏం కాదు, ఈ ఒక్కసారికి చంప పగులుతో చెప్తున్నా. ఒక్క కిస్సే కదా, ఏం కాదు ప్లీజ్. ఒక్క కిస్సే అంటున్నాను కదా. తప్పదా? తప్పదు. సూర్య, చెప్పు. నాకు కొంచెం ఏదోలా ఉంది. అంటే ఇంకొక కిస్. నిజమా? సరేదా. సూర్య, సూర్య, చెప్పు, వినిపిస్తుంది. పెళ్ళెప్పుడు చేసుకుందాంరా? చేసుకుందాంలే. మరి నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా? దేని గురించి? దేని గురించి ఏంట్రా నీ అబ్బా, మన పెళ్ళి గురించి. పెళ్ళా? ఎవరి పెళ్ళి, ఎవరితో? ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను స్నేహ. అయ్యో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక జరిగిన దాని గురించా? ఈ రోజులు ఇవన్నీ కామన్, లైట్ తీసుకో. నువ్వు ఏడవకు స్నేహ, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపో. గుడ్ బై. సూర్య, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. ఏమైంది స్నేహ? నాకు అసలు ఇప్పుడు నీకేం చెప్తే కన్విన్స్ అవుతావో కూడా అర్థం కావట్లేదు సూర్య.
నీ చందు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని అడుగు, ఏదో ఒక సజెషన్ ఇస్తాడు. ఓ సారీ, నేను నైట్ అన్ఫ్రెండ్ చేసావు కదా. నాకెలా తెలుసానా ఆ ఫేక్ అకౌంట్ నాదేనా పిచ్చిదానా? వాడెవడో చెప్పిన మాటలకి పడిపోతావా? ఇంత క్యారెక్టర్లెస్సా నువ్వు? ఏంటేంటి, వాడు జస్ట్ ఫ్రెండేనా, ఫ్లడ్ చేస్తున్నాడని చెప్పి వ్యానిష్ మోడ్ చాట్ చేస్తున్నావా? 11 అవగానే వ్యానిష్ మోడ్ ఆన్ చేసేది నువ్వు కదే. ఆ టైంలో నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఒళ్ళంతా సూదులతో కూర్చున్నట్టు ఉంటుంది. అరే మన స్నేహేనా ఇలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు నాతో కూడా అలా చాట్ చేయలేదు కదా నువ్వు. సూర్య సారీ సూర్య, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. నన్ను వదిలేళ్ళకు ప్లీజ్. నేను నిన్ను వదిలేయటం ఏంటి? ఆ చందు మాయలో పడిపోయి నువ్వు నన్ను ఎప్పుడో వదిలేసావు. వాడెవడో మాటలు పట్టుకొని నాకు బ్రేకప్ చెప్పడానికి రెడీ అయిపోయావు. బా చాలా గ్రేటే నువ్వు. ప్లీజ్ సూర్య. నువ్వు నన్ను ఇలా పట్టుకుంటుంటే ఎంత గలీజ్గా ఉందో తెలుసా? నువ్వేదో నీ బాడీ ఇచ్చావని తెగ ఫీల్ అయిపోతున్నావు అంతే. ఈ రోజులు ఇదంతా కామన్, లైట్ తీసుకో. చూడు, నేను నిన్ను మనస్ఫూర్తిగా లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను చీట్ చేసావు. ఇప్పుడు నేను చేస్తున్నాను అంతే. ఇదే రిగ్రెట్తో లైఫ్ అంతా బతుకు పో. సూర్య